నిజంగా నారాయణమ్మ కలిసింది. నారాయణమ్మతో మనకి ఓ 2, 3 ఇంటర్వ్యూలో మంచి పరిచయం ఉంది. అమ్మ మంచి పాటలు పాడుతుంది. ఎక్కువ దేవుడికి సంబంధించినటువంటి వాక్యాలు చెప్తూ ఉంటుంది. నిజంగా అంటే ఎలా జరగాలి అంటే కలియుగం ఎలా ఉంది, వీర రాఘవేంద్ర స్వామికి సంబంధించినటువంటి పద్యాలు అయితే అమ్మ చాలా బాగా పాడుతుంది. పద్యాలు బాగా చెప్తూ ఉంటుంది. ఈ రోజు మనకి బోనాలకు సంబంధించినటువంటి ఒక మంచి పాట పాడుతానమ్మా. ఒకేసి డప్పంట ఒక్క శివ సత్యంట, ఒకేసి డప్పంట ఒక్క శివ సత్యంట, కాలు గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ, గజ్జ గదిలియమ్మో గోలుకొండెల్లమ్మ, ముత్తుము బండారు ముందాల వడివాలు, ముత్తుము బండారు ముందాల వడివాలు, గౌ పిల్లల తల్లి మా ఊరాలెల్లమ్మ, కటమ కుండలు నీకు గోలుకొండెల్లమ్మ. సూపర్. ఎట్లున్నావు, ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం బోనాలు? బానే ఉంది కానీ వానలేదు బిడ్డ, వర్షం లేని బతికి ఎందుకు మొక్కుకున్నావా? నేను మొక్కనమ్మా, నేనే దేవుణ్ణి, నేనే దైవ స్వరూపుని కాబట్టి నేనే బ్రహ్మం. ఈ శరీరం నేను గాను, నాలో మాట్లాడించే మాటనే బ్రహ్మం. నేను అనేటువంటి దాన్ని నేనే దేవుడు. ఎవరంటే అంతా నేనే. ఈ పని ఎవరు చేసిరంటే నేనే చేసిన అంటారు. ఈ యొక్క ఇదంతా అరేంజ్మెంట్ ఎవరు చేసిరంటే నేనే చేసిన అంటారు. ఇక ఈ నాయన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము బందోబస్తు గుణం అంటారు. ఎవరున్నారు నాయన అంటే మేము అంటాం, నేనంటాం. ప్రతిది నేనే 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 నేనే, ఆ నేనే నేను, ఆ నేనే పరమాత్మ, ఆ నేనే బ్రహ్మము, ఆ నేనే దేవుడు. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు కదా, ఈ సంవత్సరం మీకు ప్రత్యేకత ఏమనిపిస్తుంది? ప్రత్యేకత అంటే ఈ సంవత్సరము మంచి అరేంజ్మెంట్ ఉంది కానీ వానలే లేవు బిడ్డ. వానలు ఎల్లమ్మ బోనాలు తీస్తే లెస్స పడుతుండే, పెద్ద పుషాల చిన్న పుషాల అసలేరు కార్తీ. ఇంకా పోయినాయి మొత్తం కార్తీలన్నీ పోయినాయి. ఇక పంటలేటవంతాయి బిడ్డ, పండవు కదా. పాపం ఎక్కువైంది, వైవర్సలు లేవు, ఏడ దొరికితే ఆడ చంపేస్తారు. గుట్కలు మట్కలు తింటున్నారు, గంజాయి. ఇంకొక మంచి పాట. నీవైనా దయ చూడవమ్మా, లోక పవాని నన్ను బ్రోవమ్మా, నీవైనా దయ చూడవమ్మా. చెప్తాను, మీ పాద సేవ చేసిన వారి కవారింతియు బ్రోవమ్మ దయాంబోతి, నీవైనా దయా చూడవమ్మ, లోక భవాని నన్ను బ్రోవమ్మ, నీవైనా దయా చూడ